బ్యాక్ టు న్యూస్. గుంటూరు జిల్లాలోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగిపోతున్నాయి. కోటప్పకొండలో ఇప్పటి వరకు దాదాపు 3 లక్షలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. కోటప్పకొండ వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. శివరాత్రి పర్వదిన వేడుకలు గుంటూరు జిల్లాలో అత్యంత ఘనంగా జరిగాయి. రాత్రి తొలి పూజ నుండి ప్రారంభమైన శివరాత్రి వేడుకలు ఈరోజు లింగోద్భవ సేవతో ముగియనున్నాయి. అయితే గుంటూరు జిల్లా కోటప్పకొండతో పాటు పంచరామాల్లో ఒకటైన అమరావతి, అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి శైవక్షేత్రాలన్నింటిలో కూడా ప్రత్యేక పూజలు జరిగాయి. దీంట్లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా లక్షలాది సంఖ్యలో శైవ క్షేత్రాలకు భక్తులు తరలివచ్చారు. కోటప్పకొండ చూసుకుంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల మంది భక్తులు త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో సేవ చేశారు. ఉదయం నుంచి ప్రారంభమైన ప్రత్యేక పూజలతో పాటు 10 గంటల ప్రాంతంలో కొంత మందకొడిగా ఉన్నప్పటికీ ఆ తర్వాత అనూహ్యంగా భక్తుల తాకిడి పెరగడంతో దానికి తగ్గట్టుగానే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేసినటువంటి ఏర్పాట్ల పట్ల భక్తులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. అయితే పైన ఒక వేడుక జరుగుతున్నటువంటి శివరాత్రి వేడుకలు కింద చూసుకుంటే ఒక ప్రత్యేకంగా అలంకరించినటువంటి ప్రభలతో మొత్తంగా దేదీప్యమానంగా వెలుగుతున్న సంఘటన మనం ఆ దృశ్యాలు మొత్తం కూడా చూడొచ్చు. కింద మొత్తం కోటప్పకొండ దిగు ప్రాంతం మొత్తం కూడా సాయంత్రం 6 గంటల నుంచి విద్యుత్ ప్రభలతో, అంటే ఈ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల నుంచి పెద్ద ఎత్తున విద్యుత్ ప్రభలు తీసుకొస్తారు. వాటన్నింటినీ కూడా రెండు నెలల ముందు నుంచే ఇక్కడ ఏర్పాట్లు చేయటం, గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, దీనికి రాజకీయ పార్టీలు కూడా వెనక మద్దతుగా ఉన్న పరిస్థితి ఉంటుంది. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా ఎన్నికల సీజన్ కావడంతో ఏ పార్టీకి ఆ పార్టీ, అంటే పార్టీ జెండాలు పెట్టినప్పుడు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని పార్టీలు కూడా ఇక్కడ ప్రత్యేకంగా విద్యుత్ ప్రభలు పెట్టడం జరిగింది. అయితే ఈ ప్రభల దగ్గర ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ అవాంఛనీయ సంఘటనలు కానీ జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పోలీస్ శాఖ. దీనికోసం 2500 మందితో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. అంటే కోటప్పకొండకి తిరునాళ్ళకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తుంతో పాటు ఇక్కడ వచ్చే వారి భద్రత కూడా పెద్ద పీట వేశారు. పోలీస్ శాఖ బాడీ టచ్ కెమెరాలతో పాటు సీసీ కెమెరాలను చాలా ఎక్కువగా ఉపయోగించినట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే వచ్చిన వారు ఏ ప్రాంతం నుంచి వచ్చినా సరే సుదూర ప్రాంతాల నుంచి కూడా నిఘా పెట్టగల సీసీ కెమెరాలను ఇక్కడ వాడటం జరిగింది. అయితే ఈ మొత్తం ఏర్పాట్లలో ఒకే ఒక చిన్న లోపంగా చెప్పుకోవచ్చు. అంటే వచ్చేవారికి సొంత వాహనాలు లేకుండా బస్సుల్లో ప్రయాణించే వీలు కల్పించడం, కేవలం ఆ వీలు మాత్రమే కల్పించడం ఒక లోపంగా ఇక్కడ చెప్తా ఉంటే, మరో విధంగా ఏంటంటే ఇక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ పూర్తిగా జామ్ అయిన పరిస్థితి. ఇటువంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటామని ఇప్పటికే చెప్పడం జరిగింది. మొత్తంగా 3 లక్షల మంది ఇప్పటికే దర్శనం చేసుకోవటం, అలాగే స్వామివారి సన్నిధిలో సేవ చేయటం, ఈ మొత్తం కార్యక్రమాన్ని కూడా అధికారులు దగ్గరుండి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారని భక్తులు చెప్తా ఉన్నారు. మొత్తంగా నిన్న నుంచి ప్రారంభమైన గత రాత్రి తెల్లవారుజాము నుంచి ప్రారంభమైనటువంటి శివరాత్రి వేడుకలు మరొక గంటలోనే ముగియనున్న నేపథ్యం. అయితే తెల్లవారే వరకు చాలామంది ఇక్కడ జాగారం చేస్తూ ఉంటారు, శైవక్షేత్రాల్లో జాగారం చేస్తారు. ప్రస్తుతానికైతే కోటప్పకొండ ప్రాంతంలో మరొక గంటలో జరిగేటువంటి ప్రత్యేక పూజలు ఏవైతే ఉంటాయో లింగోద్భవ సేవ ఉంటుంది. ఆ లింగోద్భవ సేవ తర్వాత కోటప్పకొండలో వేడుకలు ముగిస్తాయి. ఆ తర్వాత కింద ఉన్నటువంటి ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రభల దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు ఉంటాయి. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా అధికారులు పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో మకాం వేసి మొత్తంగా కోటప్పకొండలో జరిగినటువంటి శైవక్షేత్రంలో జరిగినటువంటి శివరాత్రి వేడుకలను ఘనంగా జరిపారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ పవన్తో కృష్ణ, ఎన్టీవీ గుంటూరు.